మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం వెదజల్లుతోంది. ఇక నిత్యం బిజీగా ఉండే ఈ ఆసుపత్రి పరిసరాలు కంపు కొడుతున్నాయి. లోపలికి ఎంట్రీ కాగానే భరించలేని దుర్వాసనతో పేషెంట్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మాతా శిశు ఆసుపత్రికి చుట్టుపక్కల విస్తరించి ఉన్న 4 జిల్లాల నుంచి గర్భిణీ స్త్రీలు సహాయకులు వచ్చిపోతుంటారు. అలాంటి ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపం తిష్టవేయటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక హాస్పిటల్ ప్రాంగణంలో వ్యర్థాలు తినుబండారాలు కులిపోయి ఉండటంతో పాటు గుట్కాలన్నీ ఇక గోడలు మరకలతో అపరిశుభ్రంగా మారాయి. ఇక పరిసరాలు పిచ్చి మొక్కలతో దయనీయంగా దర్శనమిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పాటు సంబంధిత అధికారుల బాధ్యత రాహిత్యం కారణంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్వాసనలు వెదజల్లుతున్నాయని పేషెంట్లు వాపోతున్నారు. ఇక ఆసుపత్రి స్వచ్ఛతపై చిత్తశుద్ధిగా పనిచేయాల్సిన అధికారులు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. శిశు ఆసుపత్రి పారిశుద్ధ్యం లోపం వల్ల చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గత 10 రోజుల నుంచి మేము లోపలికి వెళ్ళి చూసినాం. గత 10 రోజుల నుంచి అక్కడ లోపల ఉన్నటువంటి చెత్త కానీ వాళ్ళ ఆహార పదార్థాలు కానీ వాళ్ళు బయటికి తీసుకెళ్లకుండా ఈ చుట్టుపక్కల వేయడం వల్ల మన చుట్టుపక్కల చూసుకున్నట్లయితే గడ్డి తీసే నాదుడు కూడా ఇక్కడ లేదు. మరి జిల్లా ఆసుపత్రి ఇక్కడికి 4 జిల్లాల నుంచి పేద ప్రజలు, అత్యంత పేద ప్రజలు ఇక్కడ మంచి జరుగుతుంది మాకు హాస్పిటల్ అని చెప్పేసి వాళ్ళు గర్భిణీ స్త్రీలు వస్తారు. గర్భిణీ స్త్రీలు ఆ పుట్టబోయే బిడ్డ కానీ వాళ్ళు కానీ ఆ ఉండే పరిసరాలు చాలా నీట్ గా ఉండాలి. కానీ అక్కడ చూసుకున్నట్టయితే అసలు ఏది నీట్ గా లేదు. గుట్కాలతోటి ఇక్కడ చూసుకున్న చెత్తలతోటి దుర్వాసనతోటి ఇక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి, హాస్పిటల్ లోపల పక్కబెట్టి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఇక్కడ కాంట్రాక్టర్ ఏం చేస్తారు? ఇలా కాంట్రాక్టర్ కు కొంతమంది నాయకులు వారు సపోర్ట్ చేస్తూ పైసలు దండుకుంటున్నారు తప్ప ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆరోగ్య రీత్యా లోకల్ లేనప్పటికీ వాళ్ళు చిత్తశుద్ధితో ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది.